జగన్ ప్రభుత్వం మద్యం విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్ పన్ను, ప్రత్యేక మార్జిన్ల అంశంతో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని కేటగిరీలో మద్యంపై 20% వరకు రేటు తగ్గనుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ లో గత 2.5 సంవత్సరాలుగా మద్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే అధికారంలోకి వస్తే మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆ మద్యం మీదే ఆధారపడుతూ ఆదాయం సమకూర్చుకుంటుందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అదేంటంటే వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్ లో హేతుబద్ధత తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఆదేశాలు అయితే వచ్చాయి. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీల హేతుబద్ధత ద్వారా రాష్ట్రంలో మద్య ధరలు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం చూస్తే కనుక ఇండియన్ మీడ్ అంటే ఈ భారతదేశంలో తయారవుతున్నటువంటి మద్యానికి సంబంధించి అన్ని వెరైటీల మీద 5 నుండి 12% వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర కేటగిరీ, ఇతర బ్రాండ్లకు సంబంధించి 20% వరకు తగ్గే అవకాశం ఉందని కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రధాన కారణం మద్యం రేట్లు ఇప్పుడు సవరించడానికి వ్యాట్ కానీ ఇతర ఎక్సైజ్ డ్యూటీలు హేతుబద్ధత తీసుకోవడం ప్రధాన కారణం ఏంటంటే కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా అస్సాం, ఒరిస్సా నుంచి భారీగా అక్రమ మద్యం అయితే తరలి వస్తుంది. అదేవిధంగా కల్తీ నాటుసారా ఇవన్నీ కూడా బాగా విక్రయం జరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టడానికి హేతుబద్ధత తీసుకొచ్చామని ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పేర్కొంది. వీటన్నిటిని అరికట్టడానికి అయితే ఇవన్నీ సవరణ తీసుకొచ్చామని చెప్పింది. ఈ రోజు నుంచి అంటే ఈ 19వ తారీఖు ఈ రోజు నుంచి రేపటి నుంచి అయితే ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఒక వారంలో న్యూ ఇయర్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మద్యం ధరలు ఈ స్థాయిలో తగ్గించడం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. అందులోనూ అంటే వచ్చే వారం నుండి ఆంధ్రప్రదేశ్ లో అంటే చాలా బ్రాండ్స్ అనేవి దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో సొంత బ్రాండ్ అమ్ముతున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అన్ని బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ దొరుకుతాయి వచ్చే వారం నుంచి కూడా ఉత్తర్వులు పేర్కొంది. మద్యం స్మగ్లింగ్ అరికట్టేందుకు కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.